పత్రిజీ ధ్యాన మహాయాగం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి నాకు కూడా మరి యాక్చువల్గా మన ట్రస్ట్ వారు, అందులో ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారు నన్ను వెన్నుతట్టి, భూపతిరాజు నువ్వు ఏం చేస్తావో తెలియదు, తెలంగాణలో దాదాపు ఒక హైదరాబాద్ ఇడిసబెట్టి మొత్తం తిరిగి ధ్యానమాయాగం బుక్కులు, చందా బుక్కులు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పిండు. అది సరే, నేను కూడా అది ఒక గొప్ప అవకాశం కాబట్టి మరి దాదాపు తెలంగాణ అంతా తిరిగి ధ్యానమహాయాగం బుక్కులు డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత కడతాల్లో 11 రోజులు అనేది మరి ఉండి అక్కడ సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందు మనకు చెప్పినట్టుగా సేవ అనేది ఇంకా మన దగ్గర ఇంకా మూమెంట్ కాలేదు. అది అంటే మనము బాధ్యతతోటి వాళ్ళు పని తీసుకున్నప్పుడు మనం చేస్తారు కదా అనుకుంటాం, అంటే మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మళ్ళీ తర్వాత ఇది అంటే మనకు సేవ చేయాలని ఇంకా పూర్తిగా రాలేదు. అది త్వరలో బ్రహ్మాండమైన సేవాదళ అనేది తయారు చేయడానికి నాకు పత్రిసారి అవకాశం ఇచ్చిండు. దానికి ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ పెట్టి సేవాదళ అంటే ఎలా ఉండాలి, సేవ ఎలా చేయాలని చెప్పి దానికి ట్రైనింగ్ తోటి చేస్తే ధ్యాన మహాయాగంలో చాలా బాగా జరుగుతుంది. అది కూడా మరి ముందు భవిష్యత్తులో తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే అది సేవ అంటే అలా జరగాలి, సేవ అంటే అలా ఉండాలి. కాబట్టి అది పత్రిసారి దగ్గర మనం నేర్చుకున్నాం. ఇంకా చాలామందిని సేవాదల్లో ఆ సర్వీస్ ఎలా చేయాలని కూడా మనం నేర్పడం జరుగుతుంది. నేర్పిన తర్వాతనే వాళ్ళను భవిష్యత్తులో ధ్యాన మహాయాగంలో రాబోయే రోజుల్లో సార్ నాకు సేవాదల్లో అవకాశం కావాలని కోరుకునే రోజు వస్తుంది. ఈ ధ్యాన మహాయాగంలో కాదు, మళ్ళీ ధ్యాన మహాయాగంలో వాళ్ళకి టైం ఇస్తాం, ఒక 1 year టైం ఇస్తాం. కాబట్టి అలాంటి రోజులు వస్తాయి. ఆ సేవ అనేది భవిష్యత్తుగా జరుగుతుంది. మరి ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగంలో నా వంతుగా నేను ఆ వర్క్ చేశాను. ట్రస్ట్ వాళ్ళు ఏదైతే ఇచ్చిరో అది 100% వర్క్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా పత్రిజీ సార్ శక్తులు కానీ అక్కడ కడతాల్లో ఏ డెవలప్మెంట్లో ఉన్నా ప్రతి దాంట్లో నేను నా వంతుగా, నా బాధ్యతగా పత్రిజీ సార్ గురువు రుణంగా నేను అవి చేయడానికి రెడీగా ఉన్నాను. మరి ఈరోజు ఇక్కడికి 2 కారణాల చేత వచ్చినాం. విజయోత్సవ వేడుకలో పాల్గొనాలి, తర్వాత రెండవది సిద్దిపేటలో మెగా శాఖ ర్యాలీ ఉంది కాబట్టి దానికి మీ అందరినీ ఇన్విటేట్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ మరి తెలంగాణలో మనకు చార్మినార్ ర్యాలీ ద్వారా నేను బాగా మోటివేట్ అయినా. దయాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసినటువంటి మెగా శాఖ ర్యాలీ అది అంతటా జరగాలి అని అనుకున్నాము. అలా మనకు తెలంగాణలో బ్రహ్మాండంగా ర్యాలీ జరిగినాయి. ఇక్కడ 15 ఆగస్టు చార్మినార్ హైదరాబాద్ అయితే 26 జనవరి సిద్దిపేట. వాళ్ళు ఒక డేట్ కబ్జా చేసారు, మేము కూడా సిద్దిపేట ఒక డేట్ కబ్జా చేసినాం 26 జనవరి. కాబట్టి మరి సిద్దిపేటలో మనకు నవంబర్ 13లో శాఖ ర్యాలీ చాలా బాగా జరిగింది. అందరూ మరి వచ్చి బాగా సక్సెస్ చేసారు. అందులో మెయిన్గా అంటే ఆ ర్యాలీకి ఎక్కువ ప్రోత్సహించింది ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ అన్న. మీ కష్టం అక్కడ ఉంది, మళ్ళీ ఈ జనవరి కూడా ఉండాలి. ఎందుకంటే అన్నం ఒక్కసారి పెట్టి వదిలేస్తే కదా, రోజు పెట్టాలి. కాబట్టి ప్రతి సంవత్సరం 26 జనవరి మీరు బాధ్యత తీసుకొని హైదరాబాద్ అంతా కదిలి వచ్చే విధంగా మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ, ఎందుకంటే ఎవరో ఒకరు ముందుండి నడిపేయాల్సి ఉంటుంది. అంటే ఏదైనా సరే ఎవరో ఒకరు ముందుండి నడిపేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి అందరూ అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సిద్దిపేట నుంచి అందరినీ శాఖ ర్యాలీకి ఇన్వైట్ చేయడానికి నాతో పాటు 2 మిత్రులు రావడం జరిగింది. సిద్దిపేట 26 జనవరి శాఖ ర్యాలీ అందరు రావాలి కదా. చల్ చలో సిద్దిపేట రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై చల్ చలో సిద్దిపేట రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై అహింస జగతి జెండా ఎగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై మాంసాహారము మాని హింసను వీడాలి, మాంసాహారము మాని హింసను వీడాలి, ఈ భూమాత ప్రేమధామమయ్యి తీరాలి, చల్ చలో సిద్దిపేట రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై. పత్రిజీ సార్ కళ మనందరం నెరవేర్చే బాధ్యత మనందరిది. కాబట్టి మీరందరూ 26 జనవరి నాడు అందరూ సిద్దిపేటలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ధ్యాన మహాయాగాన్ని అందులో నాకు నిజంగా చెప్పాలంటే మరి విజయభాస్కర్ రెడ్డి సార్ నన్ను బాగా ప్రోత్సహించి, భూపతిరాజు నువ్వు
ఎంతవరకు చేస్తాను తనకి సపోర్ట్గా ఉంటా అని చెప్పడం జరిగింది భవిష్యత్తులో. ఎందుకంటే ఆ సారు నాకు యాక్చువల్గా ఒక అన్నలాగా, ఒక సొంత బ్రదర్లాగా ఉండి నన్ను వెన్నంటి ఉండడం, మరి పత్రి సార్ ఆశయాన్ని ముందుకు తీసుకునే దాంట్లో నాకు ఒక బాధ్యత అనేది ఇవ్వడం చాలా గ్రేటు. మరి మరొకసారి విజయభాస్కర్ రెడ్డి సార్కు, అలాగే మా రాజేష్ పూలాన్న, దూలుపుడి గారు అందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఏమీ లేదు, మనం ఈ భూమి మీద ఉన్నంతసేపు పత్రి సార్ ఏదైతే కోరుకున్నాడో అది జరిగి తీరుతుంది. ఆయన మాట మంత్రం, పత్రి సార్ మాట అది మంత్రం. రేపు శాకార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్ అయ్యి తీరుతుంది. అందులో మనం ఉంటామా లేదా అని మనం చూసుకోవాలి. నాకు తెలిసింది అదొకటే. వాళ్ళు ఎందుకంటే యోగులు, వాళ్ళ మాట వృధా పోదు, వాళ్ళు అన్నదంటే అది జరిగి తీరుతుంది. కాబట్టి ఆ జరిగే ఏదైతే ఉందో దాంట్లో మనం ఉండాలనేది నా ఆలోచన ఉంది. కాబట్టి పత్రి సార్ కోరుకున్నది ఏదైతే ఉందో అది జరిగే దాంట్లో నేను కూడా ఉంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని. చలో సిద్దిపేట, చలో సిద్దిపేట, చలో సిద్దిపేట, చలో సిద్దిపేట, చలో సిద్దిపేట, జై శాకార జగత్ కి, జై శాకార జగత్ కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఓకే, అందరము 26 జనవరి సిద్దిపేటలో కలుసుకుందాం. మీరందరూ రావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.